నేను ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని. అసలు నేను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఎలా అయ్యానంటే, నేను మహారాష్ట్రలో ఒక సెప్ట్ ట్యాంక్ వెహికల్ నడిపిస్తూ ఉంటా. దానితో నెలకు 50,000 దాకా యావరేజ్కి సంపాదిస్తుంటాను అనుకో. కాకపోతే సంపాదించిన డబ్బుని ఎక్కడ పెట్టాలో తెలియక వాళ్ళకు వీళ్ళకు అప్పులు ఇచ్చేటోని. అప్పులు ఇచ్చి దాంతో ఒక్క గొడవ కాదనుకో, ఏ ప్రతి ఒక్కరితో గొడవలే. అందరు లాంగాలకి ఇచ్చుడు, వాళ్ళతో గొడవలు. సరే, అది వదిలేయండి. నాకు మహారాష్ట్రలో ఖాళీ టైం దొరికినప్పుడు మంచిగా ఫైనాన్స్ వీడియోలు చూసేటోని. మన రామప్రసాద్ గారిది, డే ట్రేడర్ రేవంత్ గారిది, సాయిపత్రి గారిది, మనీపర్స్ ఛానల్ది, ఇలా చాలామంది ఉన్నారు అనుకో మా ఫైనాన్స్ గురించి చెప్పేటోళ్ళు. ఇలా వాళ్ళ వాళ్ళ వీడియోలు చూసుడు, ఇలా మ్యూచువల్ ఫండ్స్ అనుడు, హెల్త్ ఇన్సూరెన్స్ అనుడు, టర్మ్ ఇన్సూరెన్స్ అనుడు, ఇవి నాకు చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. ఈ మ్యూచువల్ ఫండ్స్ లిక్విడిటీ ఉంటుంది, ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు. ఈ హెల్త్ ఇన్సూరెన్సు, ఈ మనకు ఎప్పుడన్నా ఆపద వస్తే హాస్పిటల్కి పోతే ఫ్రీగా ట్రీట్మెంట్ అంటే చేస్తారని చూసేప్పుడు మనం ఎన్ని లక్షల వరకు తీసుకుంటే అన్ని లక్షల వరకు ఇలా ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తారు, క్యాష్లెస్ ట్రీట్మెంట్. ఓకే, పర్లేదు, బాగానే అనిపించింది. నేను కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా. మ్యూచువల్ ఫండ్స్లో కూడా కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేసిన. 1-2 ఫండ్స్ చెప్పినప్పుడు వాళ్ళు అక్కడ ఇక్కడ చూసి, అంటే యూట్యూబ్లో చెప్తారు కదా, అదొకటి ఇదొకటి, స్మాల్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్, అంటే ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయి అని చెప్పేవారికంతా ఆశపడి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్, అంటే మొదట్లో మెల్లమెల్లగా ఇన్వెస్ట్మెంట్ చేసిన అనుకో. కాకపోతే ఈ 1-2 ఫండ్స్ చేసిన, కానీ ఈ ఫండ్స్ బరాబరేనా, అసలు ఈ ఫండ్స్ ఎలా పనిచేస్తుంది, దీనికి ఎంత రిస్క్ ఉంది, సరిగా అర్థమయ్యేది కాదు. ఎన్ని వీడియోలను చూసినా అంటే పిచ్చి లేచినట్టుగా దాదాపు ఒక 1000 వీడియోలు. ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ గురించి కొన్నిటి క్లెయిమ్ అవుతుంది అంటారు, కొన్ని క్లెయిమ్ కాదంటారు. అరే బాబరే, ఒక్కటి కాదు, దాదాపు ఈ ఫైనాన్స్ గురించి దాదాపు ఒక 10,000 వీడియోలు చూసుంటారు. అంటే 10,000 వీడియోలు చూడడానికి ఒక కారణం ఉంది. ఏంటంటే ఇవే డౌట్స్ నాకు వచ్చినట్టుగా ప్రతి ఒక్కరికి వస్తుందేమో అని చెప్పి దీనికోసం ఒక పుస్తకం రాద్దామని ఒక 2 సంవత్సరాల కింద నాకు ఒక ఆలోచన వచ్చింది. దానికోసం డేటా కోసం వెతుకుడు, ఆ వీడియోలు చూసుడు, ఈ వీడియోలు చూసుడు, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ది, టర్మ్ ఇన్సూరెన్స్ది, మన ఈ మ్యూచువల్ ఫండ్స్ గురించి. అబ్బాబ్బా, ఒక్కటి కాదనుకో, ప్రతి ఒక్క వీడియోలు చూసి నా పానం పోయేది దెబ్బకు. దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి అలా చేయాలి అర్థం కాదు. ఈ పుస్తకాలు ఉన్నాయా అంటే సరిగ్గా మ్యూచువల్ ఫండ్స్ గురించి సరిగ్గా ఒక్క పుస్తకం ఒకటి కూడా సరిగ్గా లేవు. ఒక పుస్తకం శ్రీనివాస్ గారు ఎవరో శ్రీనివాస్ గారు అనుకుంటా, ఆ పుస్తకం మ్యూచువల్ ఫండ్స్ గురించి బేసిక్స్ ఉన్నాయి, కానీ దేంట్లో పెట్టాలో కూడా ఎవరు చెప్తలేరు సరిగ్గా. దానికోసం ఒక పుస్తకం తయారు చేసిన, మ్యూచువల్ ఫండ్స్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ గురించి, అసలు డబ్బు మేనేజ్మెంట్ గురించి. డబ్బు మేనేజ్మెంట్ గురించి చాలా పుస్తకాలు ఉన్నాయి అనుకోండి. అంటే మనకు వేరు వేరు రకాలుగా ఉంటుంది, కానీ అవి సరిగ్గా మనకు ఉపయోగపడేలా సరిగ్గా ఉండవు. అంటే మనీ పర్స్ 1, 2, 3 పుస్తకాలు అవి కూడా ఉన్నాయి. ఓకే, పర్లేదు, అవి కూడా బాగానే ఉన్నాయి. ఇంకా కొంచెం క్లియర్గా అర్థమయ్యేలా డబ్బు మేనేజ్మెంట్ గురించి అదొక పుస్తకం తయారు చేసిన. హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మాత్రమే ది బెస్ట్ పుస్తకం, ది బెస్ట్గా వచ్చింది హెల్త్ ఇన్సూరెన్స్లో. అదొకటి మ్యూచువల్ ఫండ్స్లో. మీరు ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కూడా దాన్ని చూసి డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇలా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఆ పుస్తకం రాయడం గురించి తెలుసుకుంటూ ఇలా వచ్చాను. ఇలాగే నాకు ఇది నాకు ఫ్యాషన్ లెక్క అయిపోయింది. ఇక వీడియో చూసుడు, నేర్చుకున్నాడు, కొత్త విషయాలు నేర్చుకుడు, ఫైనాన్స్ విషయాలు నేర్చుకున్నాడు, తెలిసిన విషయాలు ప్రతి ఒక్కరు షేర్ చేసుడు, అంటే ప్రతి ఒక్కరు చెప్పుడు, అంటే ఇలా చెప్పుకుంటూ వచ్చామని. ఇప్పుడు మన ద్వారా కూడా డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కూడా అందరికీ కొంచెం వాళ్ళు కూడా వెల్త్ క్రియేట్ చేసుకుంటారు కదా ప్రతి ఒక్కరికి. దీంట్లో కూడా మనకు ఎంతో కొంత కమిషన్ వస్తే, దాంట్లో ఎంత కమిషన్ ఉండదు, 0.5% మ్యూచువల్ ఫండ్స్లో నుంచి 0.5% నుంచి 1% వరకు ఉంటుంది అనుకో మ్యాక్సిమం. అంతగానే ఎక్కువ ఉండదు. ఆ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయమని చెప్పబట్టి 3 నెలల నుంచి తిరుగుతున్నా, ఒక్కరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తలేరు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోమంటే ఒక్కరు కూడా తీసుకుంటలేరు. వాళ్ళు నేను చెప్పేది అర్థమవుతలేదా వాళ్ళకి ఏ రకంగా చెప్పాలి
అంటే వాళ్ళకు దానివల్ల నాకు వచ్చేది ఒరిగేది ఏం లేదు. మళ్ళీ నా ద్వారా తీసుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఎంతో 5% రెన్యువల్ కమిషన్ వస్తుంది. ఇంకోటి మ్యూచువల్ ఫండ్స్ నా ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత 0.5% నుంచి వెళ్ళి 1% వరకు కమిషన్ వస్తుంది. అది కూడా నా ద్వారా చేస్తే, లేదురా బాబు మీరే ఇన్వెస్ట్మెంట్ చేసుకోర్రా బాబు, మా పుస్తకాలు చదివి సపరేట్గా మీరే ఇన్వెస్ట్మెంట్ చేసుకోర్రి, అది అవసరమే లేదు నా దగ్గర, ఎట్లో తిరిగి మీరన్నా ఇన్వెస్ట్మెంట్ చేసుకోర్రి, ఏదన్నా డౌట్స్ ఉంటే కొంచెం నన్ను అడగండి రా బాబు అంటే అది కూడా లేదు. ఎంత చెప్పినా వినడం లేదు. అరే బాబు, ఎవరికైనా కావాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కావాలని, మీకన్నా మ్యూచువల్ ఫండ్స్లో కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ కొంచెం కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే నా ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే, లేకుండా మీ ద్వారా ఎట్లయినా కానీ నా సలహాలు ఏదైనా కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, బాయ్.